అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 27వ తేదీన గన్నవరం గ్రేస్ కాలేజీలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 18 కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారుగా 1400 ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఆ రోజు సాయంత్రమే నియామక పత్రాలు కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఎంతో మంది యువకులు వారి యొక్క నిరుద్యోగం గురించి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే వారందరూ మనవి విన్న తర్వాత వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ హామీ ఇచ్చినటువంటి క్రమంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఈ నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి అది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ నెల 27వ తారీఖున గన్నవరంలో ఉన్నటువంటి గ్రేస్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అది కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నికల్ చదివినటువంటి నిరుద్యోగులకు మరియు బీటెక్, ఎంపీహెచ్డబ్ల్యూ, ఏఎన్ఎం ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఇకపోతే ఈ మెగా జాబ్ మేళాలో 18 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 18 కంపెనీల నుంచి కూడా పెద్ద మొత్తంలో వాళ్ళు ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి సహకరిస్తున్నారని ఎంతోమంది యువకులు వారి యొక్క నిరుద్యోగం గురించి చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే వారందరూ